హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్. లాస్ట్ వీడియోలో అయితే మనం ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ ఏంటి అండ్ దాని యొక్క టైప్స్, ఎడ్యుకేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఆ మొత్తం చూసుకున్నామండి. సో దాని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైతే చూడకపోతే వారు వెళ్ళి చూడొచ్చు. సో నెక్స్ట్ దాని యొక్క కంటిన్యూషన్ ప్రీ వేదిక్ ఎడ్యుకేషన్. సో ప్రీ వేదిక్ పీరియడ్, వేదకాలం నాటి విద్యా విధానం ఎలా ఉంది అండ్ అలాగే ఆ టైంలో ఉమెన్స్కి అండ్ అలాగే మెన్స్, సో వాళ్ళకి ఎలాగా బోధన అనేది జరిగేది, టీచింగ్ అనేది ఏ ప్రాసెస్లో జరిగేది అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యేది మొత్తం ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేద్దామండి. సో పోస్ట్ వేదిక్ అండ్ ప్రీ వేదిక్, వేదకాలం నాటి విద్య గురించి సో టోటల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇది వచ్చేసి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిట్స్ అనేవి చూసుకుంటే కనుక ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ ఏన్షియంట్ ఎడ్యుకేషన్, పూర్వకాలం విద్య, హిందూ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇది హిందూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం స్టార్ట్ చేయబడింది అనమాట. డ్యూరింగ్ హరప్ప సివిలైజేషన్, మొహెంజదారో సివిలైజేషన్. సో హరప్ప సివిలైజేషన్, మొహెంజదారో ఆ కాలంలో అయితే పీపుల్ వర్షిప్, ప్రజలందరూ ఎవరిని దేవుడిగా భావిస్తారంటే పశుపతి అంటారనమాట ఆయన్ని. నెక్స్ట్ ట్రైబల్ పీపుల్ ఫ్రమ్ యానిమల్ లైఫ్ టు హయ్యర్ అండ్ బెటర్ లైఫ్. సో ఈ కాలంలో ట్రైబల్ ఎవరైతే గిరిజన వాళ్ళు ఉంటారో అంటే వాళ్ళకి సిటీ లైఫ్ అనేది తెలియదు అనమాట. ఓన్లీ వాళ్ళ ట్రైబల్ పూర్వంలో ఎలా ఉండేవారంటే అంత నాలెడ్జ్ అనేది ఉండేది కాదనమాట. సో కాబట్టి వాళ్ళందరూ ఏదో జంతువులు ఎలా నివసిస్తున్నారో వాళ్ళ యొక్క అలవాట్లు, ఆ విధానాలు చూసి ఈ మనుషులు అనేవారు జీవించేవారు అనమాట. సో కాబట్టి హరప్ప సివిలైజేషన్ అండ్ మొహెంజదారో ఆ కాలంలో లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిందంటే యానిమల్ లైఫ్, సో జంతువుల జీవన విధానం నుంచి హయ్యర్ అండ్ బెటర్ లైఫ్, సో ఇంకొంచెం మంచిగా సిటీ లైఫ్గా కొంచెం చేంజ్ అయిందనమాట. హయ్యర్ అండ్ బెటర్ లైఫ్ అంటే సిటీ లైఫ్ స్టైల్, ఆర్కిటెక్చరల్ స్టైల్, స్కల్ప్చర్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, సో ఇవన్నీ జరిగేవన్నమాట. నెక్స్ట్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఈస్ బిలీవ్ టు లీడ్ లిబరేషన్ అంటే మోక్షాన్ని ప్రసాదించుటకై ఈ బోధన అనేది జరిపేవారనమాట. పూర్వకాలంలో అయితే ప్రాచీన కాలపు విద్యలో లిబరేషన్ అంటే మోక్షం అంటారు. సో ఎవరైతే మంచి విద్యను నేర్చుకుంటారో సో వాళ్ళు అనేది మోక్షాన్ని పొందినట్టుగా భావించేవారు. అకార్డింగ్ టు మనుస్మృతి, సో మనుస్మృతి అనే ఒక బుక్ ప్రకారం వర్ణాస్ అనేవి డివైడ్ చేయడం జరిగిందనమాట. సో క్యాస్టెస్ అంటారు కదా, సో వర్ణాస్ అంటే క్యాస్ట్లు అనమాట. సో కొంతమంది ఉంటారు, వాళ్ళని డివైడ్ చేశారనమాట క్యాస్ట్లుగా, డిఫరెంట్ క్యాస్ట్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. సో కొన్ని వర్ణాస్ అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్, సో 4 డిఫరెంట్ టైప్స్గా చేయడం జరిగింది. అందులో వచ్చేసి బర్త్ ప్లేస్, సో బ్రాహ్మిన్స్ అనేవి మౌత్, బ్రహ్మదేవుని యొక్క నోటి నుంచి ఊడిపడ్డారు అంటారు కదా, సో వాళ్ళని బ్రాహ్మిన్స్ అంటారు. ఎడ్యుకేషన్ ఫాలో వేదాస్, పురాణాస్, హిందూ ధర్మాస్, వాళ్ళ యొక్క విద్య అనేది వేదాల్ని, పురాణాల్ని అండ్ అలాగే హిందూ మతాల యొక్క ధర్మాలు ఉంటాయి కదా, సో వాటిని ఫాలో అయ్యేవారు అనమాట. నెక్స్ట్ క్షత్రియాస్ వచ్చేసి షోల్డర్స్, బ్రహ్మదేవుని యొక్క భుజాల నుంచి పుట్టారని చెప్తారు క్షత్రియుల్ని. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లైఫ్ అనేది రథ, గజ, తురగ, ఈ 3 అనేవి ఉంటాయన్నమాట. రథ అంటే చారిట్ అంటారు, గజ అంటే సోల్జర్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ యొక్క సోల్జర్స్ అంటే సైనికులు ఉంటారు కదా పెద్ద పెద్ద ఏనుగుల దగ్గర, సో వాళ్ళని గజ అంటారు. అండ్ తురాగ అంటే సోల్జర్స్ ఆఫ్ హార్సెస్, గుర్రపు సారీ చేసే వాళ్ళు కొన్ని సైనికులు ఉంటారు కదా, సో ఆ విద్యలు అనేవి నేర్పించేవారు అనమాట. ఎలిఫెంట్స్ మీద సైనికులకి బోధన ఇచ్చేవారు అండ్ అలాగే శిక్షణ ఇచ్చేవారు అండ్ అలాగే హార్సెస్. సో ఈ రథ, గజ, తురాగ అనేవారు ఈ శిక్షణ, ఎడ్యుకేషన్స్ అనేవి స్కిల్స్ నుంచి వచ్చేవన్నమాట. కొన్ని నైపుణ్యాల ద్వారా విద్య అనేది నేర్చుకోబడుతుంది అనమాట క్షత్రియాస్లో అనమాట. నెక్స్ట్ వైశ్యాస్ థైస్, వాళ్ళ యొక్క డైలీ నీడ్స్ అనమాట, లైఫ్లో జరిగే డే టు డే లైఫ్ ఎలా జరుగుతుంది అనేది వాళ్ళ యొక్క విద్య అనమాట. నెక్స్ట్ శుద్రాస్ వచ్చేసి ఫీట్ అనమాట, పాదాల, సింపుల్ జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ సో వారణాసి అండ్ నలంద ఎడ్యుకేషనల్ సెంటర్స్, సో గుప్తా పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి గుప్తా పీరియడ్ అంటారా, ఆ గుప్తా పీరియడ్ కాలంలో ఏవేవి సెంటర్స్, ఎడ్యుకేషనల్ సెంటర్స్గా ఉండేవి అంటే వారణాసి అండ్ నలంద యూనివర్సిటీస్ అనమాట. చూడండి, ఇక్కడ నలంద యూనివర్సిటీ బుద్ధిజం, సో నలంద యూనివర్సిటీలో బోధించేది ఏంటంటే బుద్ధిజం, నాన్ వైలెన్స్ అండ్ ధర్మం రూల్స్ ఉంటాయి కదా, సో అవి నేర్పించేవారు అనమాట.
గైడ్లైన్స్ ఫర్ ఇండివిజువల్ అండ్ సోషల్ బిహేవియర్. ఈ ధర్మ సూత్రాలు అవి మొత్తం ఎందుకు యూస్ చేస్తారంటే స్వతహాగా జీవించడం అండ్ అలాగే సోషల్ అంటే సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి అనే దాన్ని నేర్పించేది ఈ ధర్మ సూత్రాస్. సో ఇందులో వచ్చేసి కొన్ని ఫేజెస్ ఉంటాయన్నమాట. సో కొన్ని వర్ణాశ్రమ, సో ఆశ్రమాల్లో కొన్ని వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి. అవి ఏంటో చూద్దాము. ఫేజెస్ 4. సో ఇందులో 4 ఫేజెస్ ఉంటాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. బ్రహ్మచారి అయిపోగానే గృహస్థకి వెళ్తారు అండ్ నెక్స్ట్ వనప్రస్థ అండ్ సన్యాస. సో లైఫ్ అనేది ఈ 4 ఫేజెస్లో అయితే సాగిద్ది అని చెప్పడం జరిగింది. సో ఇందులో వచ్చేసి బ్రహ్మచార్య అనేది దేనికి సంబంధించి అంటే స్టూడెంట్ లైఫ్. ఫస్ట్ బ్రహ్మచార్య మొత్తం స్టూడెంట్ లైఫ్లోనే ఉంటుందన్నమాట. అందులో వచ్చేసి ఫుడ్ అనేది సో బ్రహ్మచార్యంగా ఉన్నప్పుడు పిల్లలు నేర్చుకునే విద్య అనేది ఎలా ఉండాలి, ఆశ్రమంలో ఫుడ్ అనేది బెగ్గింగ్ చేసుకుంటూ తీసుకొని తినాలన్నమాట. అండ్ అలాగే స్టూడెంట్ యొక్క లైఫ్ అనేది ఎలా ఉంటుందనేది బ్రహ్మచార్యంలో ఉంటుంది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ గివ్ గురుదక్షిణ. సో గురుదక్షిణ అనేది ఏ కాలంలో ఇస్తారని బ్రహ్మచర్య స్టూడెంట్ లైఫ్ కాలంలో ఇచ్చేది గురువులకి ఏది అంటే గురుదక్షిణ. అంటే వాళ్ళు ఆఫర్ చేయాలన్నమాట, మాకు ఇలా విద్య చెప్పినందుకు మీకు గురుదక్షిణ ఇస్తున్నాము. అండ్ అలాగే మాకు నెక్స్ట్ క్లాస్ గృహస్థాశ్రమం, సో గృహస్థ ఉంటుందా ఈ ఆశ్రమాలు అనమాట, గృహస్థాశ్రమానికి పంపించడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతారనమాట. సో గురుదక్షిణ అనేది బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి గృహస్థకి వెళ్తారు. గృహస్థ అనేది హౌస్ హోల్డ్ లైఫ్. సో ఇంట్లో ఎలా లైఫ్ అనేది సాగుతుంది అనే దాని మీద ఉంటుంది. హౌస్ హోల్డ్ అంటే ఇంట్లో పనులు ఎలా జరుగుతారు అండ్ అలాగే మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ అనేది ఎలా సాగుతుంది అండ్ అలాగే సొసైటీతో ఎలా జీవనం అనేది సాగిస్తాము అండ్ సోషల్తో మనకి ఇంటరాక్టివ్ ఏమేమి ఉంటాయి, సో సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఈ మొత్తం అనేది గృహస్థ ఆశ్రమంలోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ వానప్రస్థాశ్రమం అంటారు. ఇది వచ్చేసి రిటైర్డ్ లైఫ్. సో ఒక పర్సన్ యొక్క రిటైర్డ్ లైఫ్ అంటే స్టడీస్ అయిపోయిన బ్రహ్మచార్యం, గృహస్థ అయిపోయింది అంటే హౌస్ హోల్డ్ లైఫ్, మ్యారేజెస్, పిల్లలు మొత్తం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రిటైర్ అనమాట. సో రిటైర్డ్ లైఫ్, ఒక పర్సన్ యొక్క రిటైర్డ్ లైఫ్ అనేది ఎలా ఉంటుందో సో ఈ వానప్రస్థాశ్రమంకి వెళ్తారనమాట వాళ్ళు. ఫ్రీ ఫ్రమ్ ఆల్ అటాచ్మెంట్స్ అంటే ఏవి స్ట్రెస్ అనేది ఉండదన్నమాట. సో రిటైర్డ్ లైఫ్ అంటే కొంచెం హ్యాపీ లైఫ్ అని ఉంటుంది. సో అన్ని అటాచ్మెంట్స్, అన్ని ఇబ్బందుల నుంచి ఫ్రీగా ఉంటారనమాట ఈ వానప్రస్థాశ్రమం. నెక్స్ట్ వచ్చేసి సన్యాసాశ్రమం లాస్ట్కి అనమాట. రీబౌన్స్డ్ లైఫ్ అంటే మళ్ళీ కొత్త జీవనం అనేది వస్తుంది. అంటే ఫ్రమ్ మోక్ష ఇన్ ఫారెస్ట్, మోక్షం కొరకై అడవుల్లో సో లేకపోతే చెట్ల కింద అలా మెడిటేషన్స్ అనేవి చేస్తారు కదా. సో మోక్షాన్ని పొందడానికి వాళ్ళు అడవుల్లో అలా తిరుగుతూ జీవనం సాగిస్తారనమాట. సో ఈ 4 ఫేజెస్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రహ్మచర్య ఆశ్రమం అంటారు. నెక్స్ట్ గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. సో ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్స్ అనేవి ఎలా అడగొచ్చు అంటే రిటైర్డ్ లైఫ్ అనేది ఏ ఆశ్రమం కింద వస్తుందని వానప్రస్థాశ్రమం అంటారు. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఇవ్వచ్చు, లేకపోతే మ్యాచింగ్ ద్వారా అయినా కూడా ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అని టాపిక్స్. సో ఇక్కడ ప్రీ వేదిక్ పీరియడ్, వేదకాలం విద్య అనేది ఎలా ఉంటుంది, ఏ కాలం నుంచి ఏ కాలం అంటే పీరియడ్ ఫ్రమ్ అన్నోన్ డేస్ టు 1000 BC అంటారు. సో వేదకాలం అనేది మనకి అంత మెచ్యూరిటీ అనేది లేనప్పటి నుంచి 1000 BC బిఫోర్ క్యాస్ట్ వర్క్ అనేది ఈ మొత్తం కాలం అనేది వేదిక్ పీరియడ్ అంటారు. అండ్ వేద ఉపనిషత్ పీరియడ్స్. సో వేద ఉపనిషత్తులో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఆ మొత్తాన్ని వేదిక్ పీరియడ్ అని అంటారు, వేదకాలం అని అంటారు. వేద అంటే విద్ అనే సాంస్క్రిట్ పదం. సో విద్య అనే పదం విద్ అనే సాంస్క్రిట్ పదం నుంచి వచ్చింది అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయితే తెలుసుకున్నాము. సో ఇలాగే వేద అనేది కూడా వేద అనేది కూడా విద్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. విద్ అంటే నాలెడ్జ్, టు గెయిన్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువాలిటీ. నెక్స్ట్ చూడండి ఇక్కడ వేదాస్ అనేవి 4 టైప్స్ ఉంటాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ బిట్స్ అనేవి చూడకపోతే సో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అనేవి చూస్తే మీకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి తెలుస్తాయి. అందులో అయితే వీటి మీద క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా రావడం జరిగింది. సో చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఋగ్వేద వచ్చేసి కాన్సెప్ట్లు ఏవి ఉన్నాయో చూద్దాము. హెమ్స్ అంటారు. సో ఇది వచ్చేసి చూడండి ఋగ్వేద కాలంలో హెమ్స్, శ్లోకాలు అనేవి మైథాలజీ మీద ఉంటుందన్నమాట. మైథాలజీ అంటే ఓల్డ్ స్టోరీస్ అంటారు కదా, పూర్వ కథలు. సో వాటి గురించి శ్లోకాలు అనేవి ఉంటాయన్నమాట ఈ ఋగ్వేద కాలంలో. నెక్స్ట్ సామవేదలో హెమ్స్ అబౌట్ రిలీజియస్ రిచువల్స్ అంటే రిలీజియస్ గురించి
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఉండేవన్నమాట ఈ సామవేదాలో శ్లోకాలు అనేవి. నెక్స్ట్ యజుర్వేద వేద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ రిలీజియస్ రిచువల్స్. సో ఇన్స్ట్రక్షన్స్ అంటే గైడ్ లైన్స్ అనమాట. సో అప్పట్లో జీవనం అనేది ఎలా సాగించేవారు అనే దాని మీద, పూర్వకాలంలో జీవనం అనేది ఎలా సాగించేవారు అనే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అథర్వణ వేద కాన్సిస్ట్ ఆఫ్ స్పెల్స్ అగెన్స్ట్ ఎనిమీస్ డిసీజెస్. సో వీళ్ళు ఏం చేసేవారంటే కొన్ని మెడిసిన్స్ అనేవి తయారు చేసేవారనమాట. మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే వెపన్స్. సో ఇలాంటివి డిసీజెస్ని తొలగించడానికి మెడిసిన్స్ అండ్ అలాగే ఎనిమీస్ని తరిమేయడానికి వెపన్స్. సో ఇలాంటివి తయారు చేసేవారనమాట. డిసీజెస్ కోసం మెడిసిన్స్ అనమాట. సో అథర్వణ వేద కాలంలో వీటి గురించి స్టడీ చేసి మరీ తయారు చేసేవారనమాట. అప్పట్లో దాని మీద స్కిల్స్ అనేవి ఉండేవి. సో నెక్స్ట్ పర్సన్స్ స్పెండ్ దర్ లైఫ్ ఇన్ 4 ఫేజెస్. సో ప్రతి ఒక్క మనిషి అనేవారు ఆ వేదకాలంలో 4 ఫేజెస్ ప్రకారం లైఫ్ అనేది జీవించేవారనమాట. వాటిని పురుషార్థ అంటారు. సో పురుషార్థ అంటే 4 ఫేజెస్ ఆఫ్ లైఫ్ అంటారు. ధర్మ అంటే మోరల్ వాల్యూస్, అర్థ ఎకనామికల్ వాల్యూస్, కామ సైకలాజికల్ వాల్యూస్, మోక్ష స్పిరిచువల్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ అనేవి ఈ 4 ఫేజెస్ అనమాట. మోరల్ వాల్యూస్తో జీవనం సాగించేవారు అండ్ ఎకనామికల్ ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటారు. ఈ 4 ఉంటేనే ఒక మనిషి లైఫ్ అనేది స్పెండ్ చేస్తారు అని అప్పట్లో చెప్పేవారనమాట. వాటిని పురుషార్థ అంటారు. ఈ టాపిక్ అనేది ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ అనేది ఈ వీడియోలో అయితే కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుందండి. సో ఆ ఒక్క క్వశ్చన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ హాఫ్ మార్క్ అనేది కూడా మాకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అప్పట్లో ఎడ్యుకేషన్ అనేది ఎలా సాగేది, ఎలా స్టార్ట్ అయ్యేది పిల్లలకి అనేది చూద్దాము. ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ ఉపనయనం సంస్కార్ అంటారు. సో ఉపనయనం వలన అప్పట్లో ఒక స్టూడెంట్కి యొక్క ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. బోధన అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఉప అంటే నియర్, నయనం అంటే నాలెడ్జ్. సో అంటే నియరెస్ట్ టు ద నాలెడ్జ్ అనమాట. ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఉపనయనం అంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే విధానం. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మువుజీ బంధన. సో దీన్ని మువజీ బంధన అని కూడా అంటారు. అంటే నియరెస్ట్ టు గురు. సో గురు ఎవరైతే మనకి బోధన అనేది చెప్పడం జరుగుతుందో వాళ్ళనే గురు అంటారు. సో మువుజీ బంధన అంటే గురువులకి దగ్గరగా, ఒక స్టూడెంట్ గురువులకి దగ్గరగా ఉన్నట్టు అని అంటారనమాట మువుజీ బంధన అంటే. అండ్ అలాగే ఉపనయనం అనేది ఒక పిల్లవాని యొక్క చెవిలో గాయత్రి మంత్రం అనేది చెప్పడం ద్వారా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ హూ పర్ఫామ్ ఉపనయనం ఆర్ ద్విజాస్. సో ఎవరైతే పిల్లలు హూ ఎక్వైర్స్ సెకండ్ బర్త్, ఎవరైతే ఉపనయనం అనేది కంప్లీట్ చేశారో వాళ్ళని ద్విజాస్ అంటారు. సో వాళ్ళైతే రెండో పుట్టుక పుట్టారని అంటూ ఉంటారనమాట. హూ రిసీవ్స్ డిసిప్లిన్ గురుకులాసి అంతేవాసి అంటారు. అంటే ఎవరైతే ఈ ఉపనయనం ద్వారా డిసిప్లిన్ అనేది తెలుసుకుంటారో వాళ్ళని గురుకులాసి ఆర్ అంతేవాసి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్. సో ఇందులో కూడా బ్రాహ్మిన్స్కి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే కంప్లీటెడ్ 8 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఉపనయన సంస్కారం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే క్షత్రియాస్లో అయితే 10 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వైశ్యాస్కి అయితే అంటే 12th ఇయర్ అనమాట. సో 12 ఇయర్స్ ఓల్డ్కి ఈ వైశ్యాస్లో ఉపనయనంలో ఎంట్రీ పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఉపనయన రిచువల్స్. సో ఇందులో వచ్చేసి ఉమెన్స్ కూడా, మహిళలు కూడా ఈ వేదిక్ పీరియడ్ కాలంలో అయితే ఈ ఉపనయనంకి ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి ఇందులో గార్గి, మైత్రేయి అనే వాళ్ళు అప్పట్లో హైయెస్ట్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేశారనమాట. వీళ్ళ ఆర్ట్ లలిత కళలో అయితే వీళ్ళకి శిక్షణ అనేది ఇస్తారు. ఎడ్యుకేషన్ డన్ ఇన్ ఆశ్రమం. సో నార్మల్గా అయితే ఎడ్యుకేషన్స్, సో ఈ స్కూల్స్, యూనివర్సిటీస్ అని అంటారు కదా. సో అలాగే ఇక్కడ అయితే ఆశ్రమం అని అంటారు అనమాట. సో ఆశ్రమాల్లో ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. ఋగ్వేద కాలంలో అయితే ఎడ్యుకేషన్ మ్యాన్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ యాజ్ రోల్ మోడల్. సో ఋగ్వేద కాలంలో అయితే ఎడ్యుకేషన్ గురించి ఏమంటారంటే విద్య అనేది ఏంటంటే ఒక మనిషి తన మీద తనకి ఫుల్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే తన కాళ్ళ మీద తన నిలబడే విధంగా ఒక రోల్ మోడల్గా ఉంటారు ఈ ఎడ్యుకేషన్ కనుక అభ్యసిస్తే అని ఋగ్వేద కాలంలో అనేవారు అనమాట.
నెక్స్ట్ ఉపనిషత్ కాలంలో అయితే ఎడ్యుకేషన్ ఈజ్ ద గ్రాంటర్ అండ్ ప్రెజెంటర్ ఆఫ్ లిబరేషన్. సో లిబరేషన్ అంటే మోక్షం అని తెలుసు కదా మనకి. సో ఆ మోక్షాన్ని పొందడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఒక ప్రెజెంటర్ అండ్ గ్రాంటర్ అంటే ఒక మంచి దారి, మోక్షాన్ని పొందే దారి అనమాట ఈ ఎడ్యుకేషన్ అనేది. ద మెయిన్ గోల్ ఆఫ్ వేదిక్ ఎడ్యుకేషన్ ఇస్ టు అటైన్ సాల్వేషన్. సో సాల్వేషన్ అంటే మోక్షం అనమాట. సో లిబరేషన్ అన్న మోక్షమే, సాల్వేషన్ అన్న మోక్షమే. వేదిక్ పీరియడ్ కాలంలో మెయిన్ గోల్, విద్య యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే మోక్షాన్ని పొందడం, అటైన్ సాల్వేషన్. The aim of education is to achieve physical, mental, spiritual and holistic development of individuals. Next, the objective of education is to develop skills and abilities in individuals through vocational and professional training. So vocational vidya prakaram, vocational training, శిక్షణ and professional training ప్రకారం ఎడ్యుకేషన్ అనేది స్కిల్స్ని డెవలప్ చేయడానికి అండ్ అలాగే మంచి అబిలిటీస్ని డెవలప్ చేయడానికి ఈ ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడాలి అని మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ కరికులం. ఇందులో వచ్చేసి కరికులం ఎలా ఉంటుందంటే ద 6 వేదాంగాస్ ఆర్, సో ఇందులో 6 వేదాంగాస్ ఉంటాయి. వాటిని శిక్ష, వ్యాకరణ, ఛందస్, నిరుక్త, కల్ప, జ్యోతిష్య అంటారనమాట. సో ఇందులో వచ్చేసి ఒక్కొక్క దానికి శిక్ష అంటే ఫోనెటిక్స్ అంటారు కదా, వర్ణమాల అంటారు కదా, సో ఫోనెటిక్స్. నెక్స్ట్ వ్యాకరణ, సో ఇది వ్యాకరణ కదండి, సారీ, వ్యాకరణ. సో వ్యాకరణ అంటే గ్రామర్ అని అందరికి తెలుసు. నెక్స్ట్ ఛందస్సులు, నిరుక్త ఎటిమోలాజీ అంటారు. నెక్స్ట్ కల్ప రిచువల్, సో రిచువల్ అంటే మన పురాతన కాలంలో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. జ్యోతిష్య ఆస్ట్రానమీ అంటారు. సో జ్యోతిష్యం తెలిసి ఉండిద్ది మీకు అందరికీ. సో వీటన్నిటి ప్రకారం అయితే బోధన అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులో వచ్చేసి టీచింగ్ మెథడ్స్. సో టీచింగ్ అనేది ఎలా జరుగుతుందంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది యూస్ చేసి అప్పట్లో టీచింగ్ చేసేవారు. అండ్ మెథడ్స్ వచ్చేసి క్వశ్చనింగ్ అండ్ సాల్వింగ్ డౌట్స్. సో క్వశ్చన్ చేసేవారు అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా సాల్వ్ చేసేవారు. అండ్ మానిటోరియల్ డిస్కషన్, సో డిస్కషన్ అనే చర్చా విధానం మీద కూడా ఎడ్యుకేషన్ అనేది జరుగుతుందన్నమాట. లెర్నింగ్ ఇన్ స్టేజెస్. సో ఇందులో వచ్చేసి లెర్నింగ్ స్టేజెస్ వచ్చేసి 3 లెర్నింగ్ స్టేజెస్ ఉంటాయని చెప్పడం జరిగింది. లిజనింగ్, థింకింగ్, డీప్ మెడిటేషన్. థింకింగ్ మీద, సో వాళ్ళ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉండాలి అండ్ అలాగే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ డీప్ మెడిటేషన్. 3 స్టేజెస్లో అయితే హైయెస్ట్ స్టేజ్ వచ్చేసి డీప్ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ప్రకారం జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందేంత శక్తి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో వచ్చేసి 2 మెథడ్స్ అనేవి ఉంటాయంట. ఖాందానా ఇంటర్సెక్షన్ మెథడ్, మందానా కంబషన్ మెథడ్స్ అని అంటారు. సో ఇవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. పోస్ట్ వేదిక్ పీరియడ్. సో పోస్ట్ వేదిక్ పీరియడ్ గురించి అయితే ఇన్ దిస్ ఆర్యాస్ ఆర్ డివైడెడ్ ఇంటూ, సో ఈ కాలంలో ఆర్యులు అంటారు అనమాట. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ బేస్డ్ ఆన్ డివిజన్ ఆఫ్ లేబర్. అంటే ఈ కాలంలో పోస్ట్ వేదిక్ కాలంలో రిచ్ అండ్ పూర్ వాటిని బట్టి ఈ డివిజన్స్ అనేవి చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఆర్ఎల్ రావత్ ఏం చెప్పారంటే ఫాదర్ దెమ్సెల్వ్స్ ఇంపార్ట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ టు దేర్ చిల్డ్రన్. In the Brahmanical period, though education was done orally, the writing of shlokas in script on. అప్పట్లో అయితే బ్రాహ్మణ కాలంలో అయితే శ్లోకాస్ అనేవి రాస్తుంటారు కదా, సో అవి వచ్చేసి పామ్ లీవ్స్లో, సో ఆకులు ఉంటాయి కదా, పామ్ ఆకులు అంటారు. సో వాటి మీద రాసేవారు. అండ్ అలాగే బిర్చ్ బార్ అంటే చెట్టు యొక్క తొర్రలు ఉంటాయి కదా, సో వాటి మీద రాసేవారు అనమాట అప్పట్లో ఈ శ్లోకాలు అనేవి. గురుకుల్ బికమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ గురుకులాలు అనేవి ఆశ్రమాలు, గురుకులాలు అంటారు కదా, సో అప్పట్లో ఈ గురుకులాల్లో విద్య అనేది నేర్పించేవారు. అండ్ హెల్ప్ఫుల్ టు లేడ్ ఫౌండేషన్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఫర్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్. సో అప్పట్లో ఫౌండేషన్స్ ద్వారా, ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది బోధించి వాళ్ళకి ఒక పూర్ణ విద్య అనేది కలిగేటట్టు చేస్తారనమాట, జ్ఞానాభివృద్ధి కలిగేటట్టు చేస్తారు. సో కాబట్టి ఈ వీడియోలో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు ఈ వీడియో చూస్తే కనుక మీకు కంప్లీట్గా తెలుస్తాయి. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మనం కంటిన్యూషన్ చేద్దాము. బౌద్ధ కాలంలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, విద్య అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాము. సో వీడియోస్ అయితే లైక్ చేయండి, చాలామంది లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.